ఫ్రెండ్స్ అనుకోని నా అనుకున్నాను, నన్నెందుకు ఇట్లా చేయాలనిపించింది, అసలు సంబంధమే లేదని చెప్పేశారంట. ఎవరిని కూడా డిగ్రేడ్ చేసి మాట్లాడకండి, ఎప్పుడు కూడా అంత హార్డ్ వర్క్ చేస్తారు. ఇక్కడికి వచ్చాక నెగిటివ్ పీపుల్ ఎక్కువైపోతారు మన లైఫ్ లో. సో వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్లు చేస్తారు, ఫుల్ వర్క్ చేసి వస్తారు, ఫుడ్ ఉండదు. ఇక్కడికి వచ్చాక నేను హ్యాపీగా అండ్ మంచి ఫ్రెండ్స్ నా లైఫ్ లోకి రావడం అనేది నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. సో అందరు ఏంటి అంటే ప్రతిరోజు చేస్తున్నావు, నీకు ఇదే పని అంటే ఎందుకు? పార్ట్ టైం ఎవరు చేస్తారు? అట్లయితే పార్ట్ టైం ఎవరు చేస్తారు? ఫీజు ఎవరు కడతారు? రెంట్ ఎవరు కడతారు? బిల్స్ ఎవరు కడతారు? చెప్పండి. అంటే కీర్తికి మాకు ఏ సంబంధం లేదు, ఉంచుకుంటే అమ్మాయి అమౌంట్ హోల్డ్ లో పెట్టుకోండి, మా డబ్బులు మాత్రం మాకు ఇచ్చేయండి, మాకు తనకి ఏ సంబంధం లేదని చెప్పారంట. అయితే ఎప్పుడు డిస్కరేజ్ చేయరండి, నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. అండ్ నా బ్యాడ్ టైమ్ లో, నా గుడ్ టైమ్ లో, నా లో టైమ్ లో మొత్తం వాళ్లే ఉన్నారు. అలా వీడియో వైరల్ అయింది. ఆ రోజు మొదలుకొని ఇప్పటికి నాకు 1 year అవుతుంది, 1 year 3 months అవుతుంది. ఈ 1 year 3 months ప్రతి డే నేను కంటెంట్ పెడుతూనే ఉన్నానండి. ప్రతి డే నేను వీడియో పోస్ట్ చేస్తూనే ఉన్నా. అసలు మనతో ఎలా ఉంటున్నారు, మనం లేనప్పుడు ఎలా ఉంటున్నారు, వాళ్ళ డ్యూయల్ ఫేసెస్ అనేవి బయటపడతాయి. సో ప్రతి ఒక్కరిని నమ్మకండి. ఫస్ట్ థింగ్, మీకు నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అనుకోండి ఒక పర్సన్ తో, వాళ్ళని దూరం పెట్టండి పక్కాగా. మీరు పాజిటివ్ వైబ్స్ ఎవరితో ఉన్నాయి వాళ్ళతోనే కనెక్ట్ అవ్వండి, వాళ్ళతోనే ఉండండి. ఇది ఒక్కటి నేను సజెస్ట్ చేస్తానండి. అలాంటిది అట్లా లాస్ అయిన తర్వాత నేను తీసుకోలేకపోయా. ఇంత మంచిగా ఒక పేరెంట్స్ లెక్క ఉన్న వాళ్ళు ఇలా మోసం చేశారేంటి, అది కూడా మన తెలుగు వాళ్ళు ఇలా మోసం చేస్తారని చెప్పేసి నేను చాలా షాక్ అయ్యా. అసలు ఇట్లున్నారేంటి. హలో అందరికి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. ఇప్పటి వరకు మనం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ ఇంకా ముందు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు తమ్నైల్ చూస్తేనే అర్థమైపోయి ఉండాలి. నేనేంటి అంటే ఎపిసోడ్స్ వైజ్ గా నా అబ్రాడ్ జీవితాన్ని అయితే నేను మీకు చెప్తున్నాను. సో ఇది కొంతమందికి హెల్ప్ఫుల్ అవ్వచ్చు. అండ్ అబ్రాడ్ వచ్చే వాళ్ళకి ఇది చాలా వరకు ఫేస్ చేసి ఉంటారు. ఇందులో చాలా మంది ఇలా సిచ్యువేషన్స్ నుంచే వచ్చిన వాళ్ళు ఉంటారు నాకు తెలిసి. సో అది కాకుండా మీరిచ్చే లవ్ అండ్ సపోర్ట్ వల్ల మాత్రం నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. సో ముందు కూడా మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు అలానే ఇస్తారు అనుకుంటున్నాను. సో ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా, సో ఎపిసోడ్ 1 చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే ఎపిసోడ్ 1 చూసేయండి. సో ఎపిసోడ్ 2 లో ఏం జరుగుతుంది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఎపిసోడ్ 2 వచ్చేసి ఏంటి అంటే, నేను ఇంకా ఫ్లైట్ ఎక్కడం వరకు చెప్పాను కదా. సో ఫ్లైట్ ఎక్కాను. ఫ్లైట్ ఎక్కే ముందు ఏమైందంటే, మనకు వచ్చేటప్పుడు కన్సల్టెన్సీ ద్వారా లేదంటే బయట గ్రూప్స్, అబ్రాడ్ గ్రూప్స్ ద్వారా అయితే మాత్రం కొంతమంది పరిచయం అవుతారు. సో నాకు కూడా అలాగే చాలా మంది పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి అందరం కలిసి వద్దాము అనుకున్నాము. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల కొంతమంది ముందు రావడం, కొంతమంది వెనక రావడం అలా జరిగింది. సో అలా జరిగినప్పుడు ఏంటి అంటే, నేను వాళ్ళని ఎక్కువగా ఫ్రెండ్స్ అనేసుకున్నాను. లైక్ వచ్చేటప్పుడే అనుకున్నా వీళ్ళ అంటే మనకు తెలియదు కదా, ఇక్కడ అబ్రాడ్ వచ్చాక ఫ్రెండ్స్ అనే వాళ్ళు కొంచెం కమర్షియల్ గా ఉంటారు, కొంచెం ఇదిగా ఉంటారని అనుకుంటాం కదా. కానీ అసలు అట్లా ఉండదండి. ప్రతి ఒక్కరికి అబ్రాడ్ వచ్చాక ఏం జరుగుతుంది అంటే, ఫ్రెండ్స్ విషయంలో గానీ లేదా వేరే విషయంలో గానీ చాలా మంది ఇదైపోతారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటి అంటే బాగా స్ట్రాంగ్ అయిపోతారు అనమాట. ఎందుకు ఏంటి అనేది కూడా నేను చెప్తాను. సో వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చేసే ముందే ఒక సిచ్యువేషన్ చెప్తాను మీకు ఎగ్జాంపుల్ గా. నేను ఇక్కడికి వచ్చేసే ముందు మనం అకామిడేషన్ కి ముందే పే చేసుకుంటాము ఒకవేళ రూమ్ దొరికితే గనక. అలాగే నాకు తెలిసిన ఫ్రెండ్స్ ముందే అకామిడేషన్ కి డబ్బులు పే చేస్తాము. బట్ తర్వాత ఏం జరిగింది అంటే, నేను ముందు వచ్చేసా వాళ్ళకన్నా. వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఉన్నప్పుడే అనుకున్నాము, కానీ మనం పే చేసింది యూనివర్సిటీకి, మనకి కాలేజ్ కి దూరం కదా. సో దగ్గరలో ఏమన్నా ఉంటే చూసుకుందాము అని. సో మేము ఆల్రెడీ అడ్వాన్స్ పే చేసాం కదా. అడ్వాన్స్ పే చేసినప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళు తెలుగు వాళ్ళే. సో ఇక్కడ ఏంటి అంటే, అడ్వాన్స్ వన్స్ ఇచ్చేసాక రిటర్న్ చేయమని చెప్పేసి చెప్పారు. అప్పుడు నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే నేనే ఆ హౌస్ ఎతికాను అనమాట. ఎతికినప్పుడు ఏంటి అంటే, నన్ను నమ్మి నాతో వస్తా అనుకున్న ఫ్రెండ్స్ పే చేశారు. సో నాకు చాలా బాధేసింది. వాళ్ళు డబ్బులు ఇవ్వనన్నారు. చాలా సేపు అని కాదు, చాలా రోజులు, నెలలు, చాలా 2-3 months ఇక్కడికి వచ్చి, నేను ఇక్కడ యూకే వచ్చింది 2023 జనవరిలో వచ్చానండి. 15th వచ్చాను. సో వచ్చిన దగ్గర నుంచి నేను 2 months వరకు వాళ్ళని అడుగుతూనే ఉన్నా, బ్రో ఇచ్చేయండి, మనీ ఇచ్చేసేయండి బ్రో, పోనీ లేదు అంటే నావి ఉంచుకోండి మనీ మీ దగ్గర, నా ఫ్రెండ్స్ మాత్రం మనీ ఇచ్చేసేయండి అని చెప్పి అడుగుతూనే ఉన్నా డైలీ. వాళ్ళు ఏంటి అంటే, లేదు వన్స్ మీరు అడ్వాన్స్ పే చేశాక మేమైతే ఇవ్వము అది ఇదని చెప్పారు. సో నాతో పాటు పే చేసిన ఫ్రెండ్స్ కూడా యూకే రావడం జరిగింది. యూకే వచ్చిన తర్వాత
మనీ ఇట్లా అడుగుతున్నాను, నేను సెట్ చేసేస్తాలే మీకు, వాళ్ళని ఎలాగోలా అడిగి ఇచ్చేస్తాను. సో నా దగ్గర ఉన్న ఇవ్వడానికి కూడా నాకు లేదు, ఎందుకంటే నేను 100 pounds తో యూకే వచ్చానండి. సో అట్లా ఇవ్వడానికి లేదు. ఓన్లీ రెంట్ పే చేసుకున్నాను, యూనివర్సిటీ దగ్గరలోనే రెంట్ పే చేసుకున్నా. అలా జరిగినప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే, నేను అంటే వాళ్ళ కోసం ఇల్లు చూసి అంతా కలిసి ఉందాము అనుకున్నప్పుడు నేను వాళ్ళని బతిమాలుతున్నా, బ్రో మా ఫ్రెండ్స్ మనీ ఇచ్చేసేయండి, మీరు నా మనీ ఉంచుకొని కావాలంటే వాళ్ళే మాత్రం ఇచ్చేసేయండి బ్రో అని చెప్పేసి ప్రతి రోజు కాల్ చేసి అడుగుతున్నా. నాకు తెలిసిన ఫ్రెండ్ తో కూడా నేను చేయించాను. కానీ చివరికి ఏం జరిగిందంటే, వన్ ఫైన్ డే ఆ బ్రో వాళ్ళు ఏం చేశారంటే, అడ్వాన్స్ తీసుకున్న బ్రో వాళ్ళు, కీర్తి నువ్వేం అనుకోకు, నీకు చెప్తున్నా ఏంటి అంటే, నీ ఫ్రెండ్స్ ఎప్పుడో మనీ తీసేసుకున్నారు, బట్ నీకు మాత్రం చెప్పొద్దు అని చెప్పారు. అండ్ ఏం చెప్పారు అంటే, కీర్తికి మాకు ఏ సంబంధం లేదు, ఉంచుకుంటే ఆ అమ్మాయి అమౌంట్ హోల్డ్ లో పెట్టుకోండి, మా డబ్బులు మాత్రం మాకు ఇచ్చేయండి, మాకు తనకి ఏ సంబంధం లేదని చెప్పారంట. నేనేమో వాళ్ళ డబ్బులు ఇచ్చేసేయండి బ్రో, నా హోల్డ్ లో పెట్టుకొని కావాలంటే, ఎందుకంటే నా ఫ్రెండ్స్ వాళ్ళని అట్లా చేయకండి అని చెప్పి నేను అడిగితే, వాళ్ళేమో ఆమెకి నాకు ఏ సంబంధం లేదు, మా మనీ ఇచ్చేసేయండి అని చెప్పేసి వాళ్ళు మనీ తీసేసుకొని మళ్ళా లాస్ట్ లో మాకు మనీ ఇచ్చినట్టు అమ్మాయికి చెప్పకండి బ్రో అని చెప్పారంట. అసలు లిటరల్లీ అంటే నేను బీటెక్ చేశాను, బీటెక్ లో నాకు ఇంటర్మీడియట్ ఫ్రెండ్సే బీటెక్ లో అనమాట, ఎందుకంటే నేను ఇంటర్ నుంచి సేమ్ ఫ్రెండ్స్ తో బీటెక్ లో జాయిన్ అయ్యాము. సో అప్పటి నుంచి నా ఫ్రెండ్స్ లో నేను ఇంత ఇదిగా నేను ఎప్పుడు చూడలేదు. సడన్ గా ఇది చూసేసరికి అయ్యో ఏంటి ఇలా ఉన్నారేంటి, నేను ఫ్రెండ్స్ అనుకోని అనుకున్నాను, నన్నెందుకు ఇట్లా చేయాలనిపించింది, అసలు సంబంధమే లేదని చెప్పేశారంట. నేను వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడం దగ్గర నుంచి చాలా హెల్ప్ చేశాను. ప్రాసెస్ లో నాకు తెలిసిన బ్రదర్ నాకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడం, నేను వీళ్ళకి నాకు తెలుసు అని చెప్పి వీళ్ళకి డబ్బులు ఇవ్వక ముందే బుక్ చేయించడం, ఇవన్నీ చేసినా వాళ్ళకి గ్రాటిట్యూడ్ అనేది లేకుండా పోయింది. ఇలా ఉన్నారేంటి మనుషులు అనిపించింది నాకు సీరియస్ గా. ఓకే ఫైన్. తర్వాత నాకు ఇక్కడికి వచ్చాక అబ్రాడ్ లో ల్యాండ్ అయ్యాను. నా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు. నాతో పాటు నాకు ఒక ఫ్రెండ్, ఇంకొక అన్నయ్య, మా అన్న వాళ్ళ ఫ్రెండ్ కూడా కలిసి వచ్చాము. మంచిగానే ఉన్నాము, అందరం ముగ్గురు మంచిగా రూమ్ తీసుకున్నాము. అట్లాగే మంచి ఫ్రెండ్స్ తో ఉన్నాము. అండ్ నాకు మంచిగా ఫ్రెండ్ అయింది తను, ఇద్దరం కలిసి అట్లా మంచిగానే ఉన్నాము. ఉన్న తర్వాత ఇంకెవరి జాబ్స్ వాళ్ళకి రావడం వల్ల వేరే ప్లేసెస్ కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. యూకేకి వచ్చిన తర్వాత మనం ఫస్ట్ సెర్చ్ చేసేది ఏంటి అంటే పార్ట్ టైం జాబ్స్. సో పార్ట్ టైం జాబ్ నేను ఎత్తుక్కున్నాను, చాలా ప్లేసెస్ కి వెళ్ళా. ప్రతి షాప్ లో, ప్రతి ఆఫ్ లైసెన్స్ స్టోర్ లో, ప్రతి ఫ్యూయల్ స్టేషన్ లో నేను రెజ్యూమ్ ఇచ్చి, నా ఫోన్ నెంబర్ ఇచ్చి, ఈమెయిల్ ఐడి ఇచ్చి, ప్రతి పిజ్జా షాప్ లో గానీ, ప్రతి రెస్టారెంట్ లో గానీ, ప్రతిరోజు నాతో పాటు వచ్చిన నా ఫ్రెండ్ నేను కలిసి అంతా అంటే రాగానే మనకి బాగా చలి అనిపిస్తుంది అనమాట. మాకు ఆ చలిలోనే తెలిసిన ఫ్రెండ్ ని తీసుకొని మేము అన్ని షాప్స్ కి వెళ్ళి మా నెంబర్స్, ఈమెయిల్ ఐడీస్ ఇవ్వడం అయితే జరిగింది. సో వచ్చిన తర్వాత ఏంటి అంటే, మీ అందరికి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ముఖ్యంగా మీరు కాంటాక్ట్స్ పెంచుకోండి. ఇక్కడికి వచ్చాక రిఫరెన్సెస్ అనేవి చాలా బాగా నడుస్తాయి పార్ట్ టైమ్స్ లో. సో ఇప్పుడు నేను ఫ్యూయల్ స్టేషన్ లో వర్క్ చేస్తున్నాను. ఫ్యూయల్ స్టేషన్ లో వర్క్ చేస్తున్నప్పుడు నాకు తెలిసిన వాళ్ళని నేను రిఫర్ చేయగలుగుతా. సో అలాగ రిఫర్ చేసిన వాళ్ళని పక్కా తీసుకుంటారండి. సో అందుకని నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ఇక్కడికి వచ్చాక కాంటాక్ట్స్ ని అందరినీ అంటే ఎక్కువ కాంటాక్ట్స్ పెంచుకోండి, అందరితో పరిచయాలు పెంచుకోండి. బట్ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నాకు ఫ్యూయల్ స్టేషన్ లో జాబ్ వచ్చిన 1 month కే జాబ్ వచ్చిందండి. అండ్ జాబ్ వచ్చిన తర్వాత నేను కాలేజ్కి వెళ్ళా. ఫస్ట్ డే కాలేజ్కి వెళ్ళినప్పుడు లిటరల్లీ నిల్లండి నా మైండ్ లో. అసలు నాకేం తెలీదు, కాలేజ్ ఏ బిల్డింగ్ కి వెళ్ళాలో తెలీదు, ఎక్కడికి ఏ ల్యాబ్ కి వెళ్ళాలో తెలీదు, ఏం తెలీదు. అసలు వెళ్తే అసలు మన తెలుగు వాళ్ళు ఉంటారా లేదా, అసలు ఉన్నా మాట్లాడతారా లేదా, చాలా చాలా అనుకున్నా. సో వెళ్ళిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాకు టీసైడ్ యూనివర్సిటీ అండ్ నా కోర్స్ వచ్చేసి ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ అడ్వాన్స్డ్ ప్రాక్టీస్ అండి, 2 years కోర్సు. సో ఈ 2 years కోర్స్ లో ఏంటి అంటే, నేను ఫస్ట్ కాలేజ్ లోకి వెళ్ళగానే అసలు ఫస్ట్ ఆ బిల్డింగ్స్ అర్థం కాలేదు నాకు, ఏ బిల్డింగ్ కి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి అని. మళ్ళా ఆ బిల్డింగ్స్ లోకి నా క్లాస్ ఏ బిల్డింగ్ లో ఉందో ఎత్తుక్కోవడానికి కూడా నాకు అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఒక మ్యాప్ ఇచ్చారనమాట. అంటే కాలేజ్ లోనే మళ్ళా మ్యాప్ ఒక పాంప్లెట్ లాగా ఉంది, అది ఇచ్చారు, మ్యాప్ చూసుకొని వెళ్ళండి అని చెప్పి. ఫైనల్ గా నాకు అక్కడ ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ సేమ్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అనేసరికి తనతో మాట్లాడి ఇద్దరం కలిసి సేమ్ ల్యాబ్ అనమాట, చెక్ చేసుకుంటే టైం టేబుల్ ఇద్దరం సేమ్ ల్యాబ్. అప్పటికి లేట్ అయిపోయింది. మేమేం చేసామంటే, ఫస్ట్ డే వేరే వాళ్ళ మా సీనియర్ వాళ్ళ ల్యాబ్ లోకి వెళ్ళి కూర్చున్నాము. వాళ్ళు కూడా
ఇక్కడ ఏంటి అంటే సీనియర్స్ జూనియర్స్ అనేది తెలియదు, ఎందుకంటే ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క ల్యాబ్ లో పడతా ఉంటారు అనమాట. సో అట్లా ఏంటంటే మాకు తెలియలేదు. క్లాస్ అంతా అయిపోతుంది, అయిపోయిన తర్వాత మా నెంబర్స్ రాలేదు. అటెండెన్స్ తీసుకున్నప్పుడు అసలు ఇదేంటి ఈ క్లాస్ కాదు కదా, ఇది కాదు మనం అని చెప్పేసి మాకు ట్యూటర్ చెప్పారనమాట. ఇది కాదు, మీరు వేరే ల్యాబ్ కి వెళ్ళాలి అని చెప్పేసి గబా ఇంకా ఫస్ట్ డే అంటే అటెండెన్స్ భయం ఉంటది కదా. సో వెంటనే బయలుదేరి వెంటనే ఆ ల్యాబ్ ఎత్తుకొని ఆ ల్యాబ్ కి వెళ్ళిపోయేపటికి మా క్లాస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ డే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అందరితో మాట్లాడాలా వద్దా అన్నట్లుగానే నార్మల్ గానే మాట్లాడుకున్న తర్వాత ఆ నెక్స్ట్ డే మళ్ళీ లైబ్రరీలో అందరం కలిసిన తర్వాత మీ అందరికి తెలిసిందే నా బెస్ట్ ఫ్రెండ్ సౌమ్య. తను కూడా ఫస్ట్ లో అసలు ఈ అమ్మాయి ఏంటి మాట్లాడుతుందా లేదా, అసలు అమ్మో ఇట్లా ఏంటి అమ్మాయి మాట్లాడదేమో ఏంటో అన్నట్లుగా అనుకుందంట. నాకు అంటే మేము ఇప్పటికీ మాట్లాడుకుంటాం ఫస్ట్ ఒపీనియన్స్ ఏంటి అని. అలా అనుకున్నప్పుడు సెకండ్ డే మాట్లాడుకున్నాము మంచిగానే. సో అప్పుడు కొంచెం క్లోజ్ అయినట్లు అనిపించింది. అండ్ చాలా మంది ఉన్నారు. నాకు వచ్చేసి 2 ఫ్రెండ్స్ తో బాగా వైబ్ అనిపించింది. 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు ఉంటారనమాట మా బ్యాచ్ లో. సో వాళ్ళ 5గురితో నేను బాగా ఉండేదాన్ని. సో సౌమ్య క్లోజ్ అయిన తర్వాత మంచిగా సౌమ్య సాయి కృప అని 2. సో వీళ్ళతో నేను ర్యాపో ఎక్కువ పెంచుకున్నాను. సో వీళ్ళతో ర్యాపో పెంచుకోవడం, 2 మ్యారీడ్ అనమాట. సో వీళ్ళిద్దరు హస్బెండ్స్ తో నాకు ర్యాపో పెరగడం, ఆ అన్నయ్య వాళ్ళతో ప్లస్ నాకు చింటూ నవీన్ అని చెప్పేసి 2తో ఫ్రెండ్షిప్. సో మా 5గురమే మేము ఇట్లా ఉంటుండే అనమాట. భయం అనేది అప్పుడు నాకు తగ్గిపోయింది, ఎందుకంటే నాకంటూ ఒక మంచి ఫ్రెండ్స్ దొరికారు. ఇక్కడికి వచ్చాక నేను హ్యాపీగా అండ్ మంచి ఫ్రెండ్స్ నా లైఫ్ లోకి రావడం అనేది నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఎందుకు అంటే ఇక్కడ అందరూ అట్లా సపోర్ట్ చేయరండి మనకి. సో నాకు వచ్చేసి అండ్ ద బెస్ట్ ఏంటంటే నాకు వీళ్ళు నాకు ఫ్రెండ్స్ గా దొరకడం చాలా. ఇది నేను మీకు చాలా సార్లు వాళ్ళ వీడియోస్ లో చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటది. అండ్ నన్ను అయితే ఎప్పుడు డిస్కరేజ్ చేయరండి, నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. అండ్ నా బ్యాడ్ టైంలో, నా గుడ్ టైంలో, నా లో టైంలో మొత్తం వాళ్లే ఉన్నారు. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ అబ్బాయి వచ్చిన తర్వాత ఏంటి అంటే, ఇప్పుడు నాకు ఫీవర్ వచ్చింది అనుకోండి, పార్ట్ టైం కి వెళ్ళాలి. నేను పార్ట్ టైం కి వెళ్ళాలి అని టాబ్లెట్ వేసుకొని లేచి వెళ్తారు. ఎందుకంటే అప్పటికప్పుడు లీవ్ అడిగితే మన మేనేజర్స్ గానీ వాళ్ళు గానీ ఇక్కడ పార్ట్ టైం లీవ్ ఇయ్యర్ అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళకి అప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా వేరే వాళ్ళు దొరకరు కదా. సో అందుకని మనం ఒకవేళ పార్ట్ టైం కి వెళ్ళకపోతే మన ప్లేస్ లోకి వేరే వాళ్ళు వస్తారేమో, మళ్ళా జాబ్ ప్లేస్ లోకి మనకి జాబ్ పోతుందేమో అని చెప్పేసి మన తెలుగు వాళ్ళు ఇక్కడ చాలా కష్టపడతారండి. నేను రియాలిటీ చెప్తున్నానని ఏం ఫీల్ అవ్వకండి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ స్ట్రగుల్ ఫేస్ చేస్తారు, దానిలోనే హ్యాపీనెస్ నెతుక్కుంటారు. అండ్ ఎప్పుడన్నా ఆఫ్ దొరికినప్పుడు ఫ్రెండ్స్ తో కలవడం, కుకింగ్ చేసుకోవడం, తినడం, లేదా బయటికి బీచ్ కి వెళ్ళడం ఇలా చేస్తూ ఉంటారు. దాన్ని బట్టేసి మనం వీళ్ళంతా హ్యాపీగా ఉన్నారని అస్సలు డిసైడ్ చేసుకోవద్దు. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని ప్రకారం నేనైతే చాలా కష్టపడి పార్ట్ టైం చేశాను, చాలా కష్టపడి ఫీజు పే చేసుకున్నాను, చాలా కష్టపడి ఇంటికి పంపించేదాన్ని. అలాగే డెప్ట్స్ ఉండే, నాకు ఇంటి దగ్గర అప్పులు ఉన్నాయి, అవి కూడా కొంతవరకు క్లియర్ చేసుకున్నాను. సో ఇవన్నీ ఏంటి అంటే మనం కష్టపడాలి, ఊరికే అయితే రాదు కదండి. ఊరికే మనకి డబ్బులు ఇక్కడ ఏంటి అంటే 1 గంట చేస్తేనే మనకి 1000 రూపాయల దాకా వస్తున్నప్పుడు ఆలోచిస్తారు మన తెలుగు వాళ్ళు, కొంచెం వర్క్ చేసుకుందాం కదా, ఎందుకైనా ఉపయోగపడతాయి. లైక్ ఇక్కడికి వచ్చాక బాధ్యతలు అనేవి ప్రతి ఒక్కరికి పెరిగిపోతాయండి. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే అందరూ కూడా బాధ్యతగా చక్కగా వర్క్ చేసుకొని ఫ్యామిలీని చూసుకుంటూ అట్లా అటు ఫ్యామిలీని ఇటు వీళ్ళ హ్యాపీనెస్ ని అన్ని మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. కానీ కనిపించే వాళ్ళకి ఏంటి అంటే అది కనిపించదు అనమాట. అరే వీళ్ళు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అనేది ఎవరికి తెలీదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కొంతమంది స్టోరీస్ విన్నా, నా ఫ్రెండ్స్ ఏ గాని దగ్గర వాళ్ళే గాని స్టోరీస్ విన్నప్పుడు ఏంటి అంటే నాకొక్కదానికే కాదు కష్టాలు, అందరికి ప్రపంచంలో ఉన్న అందరికి కష్టాలు ఉంటాయని నాకు అర్థమైంది. అప్పుడు అనుకున్న ఏంటి అంటే నాకు అప్పటి వరకు నాకు మాత్రమే కష్టాలు ఉంటాయి, నాకు మాత్రమే అన్ని జరుగుతాయి, నాకు దరిద్రం నెత్తి మీద కూర్చొని ఉంటది అన్నట్లు ఫీల్ అయ్యేదాన్ని. బట్ ఏంటి అంటే అందరి గురించి తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒకటి రన్ అయితేనే ఉంటది. అది ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక కారణంగా బాధపడుతూనే ఉంటారు, అంటే ఏదో ఒక స్ట్రగుల్ ఉంటూనే ఉంటుంది. సో అప్పుడు అనుకున్నాను ప్రతి ఒక్కరికి ఉంటది, దాన్ని మనం మార్చుకోగలిగింది అయితే మనమే. సో నేను ఒకటే డిసైడ్ అయ్యా, నా ఫ్యామిలీకి మాత్రం నేను ఫేస్ చేసింది అంటే నా ఫినాన్షియల్ స్ట్రగుల్స్ నా ఫ్యామిలీకి ఇవ్వద్దు, నేను ఫేస్ చేసింది నా ఫ్యామిలీకి ఇవ్వద్దు, నా ఫ్యూచర్ పిల్లలకు కూడా ఇవ్వద్దు అని అయితే నేను డిసైడ్ అయ్యా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కాలేజ్ కి అలా వెళ్లే వాళ్ళము, వెళ్ళిన తర్వాత ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ అవ్వడం,
మంచిగా కలిసి చదువుకోవడం, కలిసి అసైన్మెంట్స్ చేసుకోవడం, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం, ఇవన్నీ మంచిగా జరిగాయి. అండ్ మధ్య మధ్యలోనే ఏం జరుగుతూ ఉంటాయి అంటే కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి రూమ్ లో గానీ బయట గానీ. సో అప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఒకటే డిసైడ్ అయ్యా నేను, సౌమ్య నా బెస్ట్ ఫ్రెండ్, సౌమ్య సిద్ధాన్ని వీళ్ళంతా. సో ఇక్కడ మనకి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండాలి అంటే వాళ్ళతో మీరు హౌస్ లో ఉండొద్దు, అది నా సజెషన్. ఎందుకు అంటే పక్కా హౌస్ లో ఉంటే చిన్న చిన్న గొడవలు అయితే లైక్ క్లీనింగ్ విషయంలో గానీ కుకింగ్ విషయంలో గానీ, కానీ అవి పెద్దదానిలాగా అయిపోతాయి ఏదో ఒక టైం కి. సో నా ఒపీనియన్ ఏంటి అంటే మనం క్లోజ్ గా ఉన్న వాళ్ళతో హౌస్ షేరింగ్ అనేది చేసుకోవద్దు. సో అదొకటైతే నాకు అర్థమైంది. ఇక్కడికి వచ్చాక పార్ట్ టైం చేసుకొని అండ్ నేను ఒకసారి వీడియో పెట్టాను, లైక్ పార్ట్ టైం ఇలా నేను ఫ్యూయల్ స్టేషన్ లో చేస్తున్నాను క్యాషియర్ గా, అండ్ బ్రేక్ కూడా ఉండదు. ఇట్లా నేను ఒకసారి రియాలిటీ చూపించి పెట్టాను. పెట్టిన తర్వాత చాలా మంది ఇండియాలో ఉన్న వాళ్ళైతే సపోర్ట్ చేసి అక్క ఇంత కష్టపడుతున్నారా అని మంచిగా మాట్లాడారు. సో కొంతమంది నెగిటివ్ గా ఇద్దరు ముగ్గురు అనుకున్నది ఏంటి అంటే బ్రేక్ ఎందుకు ఉండదు, యూకే రూల్ ప్రకారం బ్రేక్ ఉండాలి కదా అంటే. ఆఫ్ లైసెన్స్ లో ఫ్యూయల్ స్టేషన్స్ లో క్యాషియర్ గా ఉన్న వాళ్ళకైతే మాక్సిమం అట్లా ఉండదండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే యుఎస్ లో ఇల్లీగల్ పార్ట్ టైం అనేది. సో యూకే లో 20 hours వరకు చేసుకోవచ్చు స్టూడెంట్స్ అనేవాళ్ళు. అలాగే మధ్యలో సమ్మర్ హాలిడేస్ ఉంటాయండి. సమ్మర్ హాలిడేస్ ఏంటి అంటే మనం ఫుల్ టైం చేసుకోవచ్చు, అప్పుడు వీక్ కి 40 hours చేసుకోవచ్చు. అండ్ ఇక్కడికి దగ్గరగా పర్ అవర్ వచ్చేసి దగ్గరగా 1100 నుంచి 1200 వరకు వస్తుంది ఇండియన్ కరెన్సీలో. అట్లాగా మనం వీక్ కి 20 గంటలు, నెలకి 80 గంటలు, 80 hours. మీరు ఇంకా క్యాలిక్యులేట్ చేసుకోండి. దగ్గరగా 800 నుంచి అంటే 80,000 నుంచి 90,000 వరకు వస్తుంది స్టూడెంట్ పీరియడ్ లో. అదే ఫుల్ టైం చేసుకోవచ్చు హాలిడేస్ టైంలో అయితే దగ్గరగా 1,60,000 నుంచి 1,70,000 వరకు వస్తుందండి. సో వాటిలో ఏంటి అంటే మాకేంటి మా యూనివర్సిటీకి ఫీజ్ పేయింగ్ అనేది ఇన్స్టాల్మెంట్స్ లో ఇచ్చారండి. నేను నా కాలేజ్ గురించి ప్రమోటింగ్ కాదు, ఏమీ కాదు. నాకు టీసెడ్ అనేది చాలా ఫ్రెండ్లీ యూనివర్సిటీగా అనిపించింది. ఎందుకు అంటే నేను వచ్చేటప్పుడు 4 lakhs కట్టాను. నా యూనివర్సిటీ ఫీజు వచ్చేసి దగ్గర 18 lakhs అండి, 17.5. సో మిగతా ఫీజు అంతా నేను ఇక్కడ ఇన్స్టాల్మెంట్స్ వైజ్ గా కట్టుకున్నా. ఇన్స్టాల్మెంట్స్ వైజ్ గా అంటే లైక్ ఫస్ట్ ఇయర్ ఫీజు లో 4 lakhs కట్టేశాను. ఇంకెంత ఉంటే 4.5. ఆ 4.5 కూడా వీళ్ళు ఇన్స్టాల్మెంట్స్ ఇస్తారు. 7 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చారండి. అంటే మంత్ కి 650 అంటే 65,000 అలా కట్టుకున్నాను. నాకే కాదు చాలా మందికి అది చాలా మందికి చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే ఒకేసారి అందరూ పే చేసుకోలేరు కదా. ఇప్పుడు మంత్ అంతా వర్క్ చేసి వచ్చి 800 వస్తాయి, రెంట్ కట్టుకొని ఈ 65,000 ఫీజు కట్టేసి మిగతా వాటితో రెంట్, గ్రాసరీస్ అని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అలా నాకు ఫ్రెండ్లీ యూనివర్సిటీ అనిపించింది. పాస్ పర్సంటేజ్ మంచిగా ఉంటది, ట్యూటర్స్ మంచిగా ఉంటారు, మంచి ప్రొఫెసర్స్ మాట్లాడతారు. అందుకనే నాకు టీసెడ్ అయితే చాలా నచ్చింది. మిగతా యూనివర్సిటీస్ గురించి నాకు అంత డెప్త్ తెలియదు, బట్ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఈ యూనివర్సిటీ స్ట్రిక్ట్, ఈ యూనివర్సిటీ పాస్ పర్సంటేజ్ ఫెయిల్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో బాగుంటది మాది కూడా. సో అలా చెప్తా ఉంటారు. నాకు మా యూనివర్సిటీ గురించి అయితే ఇది తెలిసింది. అండ్ సపరేట్ గా నా స్టడీకి ఎంత ఫీజు ఏంటి మొత్తం ఎలాగ క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎట్లా కట్టుకున్నాను ఏంటి అనేది. సో మీరు రావాలి అనుకున్న వాళ్ళు అయితే ఒకసారి అది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నేను వీడియో చేసి కూడా పెడతాను మీకు. కానీ ఇక్కడికి వచ్చాక ఒకటే భయం అండి, ఏంటంటే అప్పులు చేసి వచ్చాను, కడతానా లేదా, కట్టుకోగలనా లేదా, అసలు తీర్చుతానా లేదా, ఏంటో భయం అవుతుంది. అసలు ఎట్లా కట్టుకోవాలి, చాలా భయం వేస్తుందండి. నాకనే కాదు, అప్పులు చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి, అంటే అప్పు తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి భయం అయితే ఉంటది. ఆ భయంతో ఎంతలా కష్టపడతారంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళు. సో ఎవరిని కూడా డిగ్రేడ్ చేసి మాట్లాడకండి ఎప్పుడు కూడా, అంత హార్డ్ వర్క్ చేస్తారు ఇక్కడ. ఒక్కొక్కసారి స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్లు చేస్తారు, ఫుల్ వర్క్ చేసి వస్తారు, ఫుడ్ ఉండదు. సో ఇవన్నీ చెప్తే అనుకుంటారు గానీ నిజమండి అది. సో నేను ఒకసారి వీడియో కూడా చేశాను అట్లా. ఎట్లా అంటే ఇట్లా షిఫ్ట్ నుంచి రాగానే ఇట్లా అయింది, ఫుడ్ లేదు, రూమ్మేట్స్ ఎవరు వండలేదని. అది రియాలిటీ. ఆ రోజు నాకు రూమ్ లో అది జరిగింది. అండ్ నా ఫ్రెండ్స్ ఎంతలా అర్థం చేసుకున్నారు అంటే వాళ్ళకి తెలుసు నేనే కుక్ చేస్తానని తెలుసు, నేనే పెడతానని తెలుసు. సో వాళ్ళే నాకు వీడియో తీసారండి. వాళ్ళే వీడియో తీసి మమ్మల్ని తిడుతున్నావు కదా, అదేదో రియాలిటీ చూపించు, అబ్రాడ్ రియాలిటీ అని చెప్పేసి వాళ్ళు నేను మాట్లాడేటప్పుడు అలా తీసేసి వీడియో చెప్తే నేను దాన్ని పోస్ట్ చేసుకున్నాను. సో అది అంతలా వైరల్ అవడానికి కారణం ఏంటి అంటే అంతమంది కనెక్ట్ అయ్యారు కాబట్టి. సో అంతమంది కనెక్ట్ అవ్వకపోతే ఎలా అంత రీచ్ వెళ్ళదు కదా. మాక్సిమం అందరూ కనెక్ట్ అయ్యారు, నచ్చింది, లేదా ఫేస్ చేసి ఉంటారు ఎప్పుడో ఒకసారైనా సరే వాళ్ళు షిఫ్ట్ నుంచి వచ్చినప్పుడు లేదా ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఫేస్ చేసి ఉంటారు. సో అందుకనే అంతమంది కనెక్ట్ అయ్యారండి ఆ వీడియోకి. సో అలా ఆ వీడియో వైరల్ అయింది. ఆ రోజు మొదలుకొని
ఇప్పటికి నాకు 1 ఇయర్ అవుతుంది, 1 ఇయర్ 3 మంత్స్ అవుతుంది. ఈ 1 ఇయర్ 3 మంత్స్ ప్రతి డే నేను కంటెంట్ పెడుతూనే ఉన్నానండి. ప్రతి డే నేను వీడియో పోస్ట్ చేస్తూనే ఉన్నా కన్సిస్టెన్సీగా. ఎంతలా అంటే నాకు అంత వర్క్ కి వెళ్ళేదాన్ని. వర్క్ కి వెళ్ళి నేనేంటి అంటే వారం రోజులు ఉంటదండి నాకు. వారం రోజుల్లో 2 days కాలేజ్ ఉంటది, 4 days వర్క్ ఉంటది, ఒక రోజు ఆఫ్ ఉంటది. ఆ ఒక్క రోజు నేను వీడియోస్ చేసుకునేదాన్ని. 2-3 డ్రెస్సెస్ మార్చుకొని 4-5 వీడియోస్ చేసుకొని వాటిని నేను నైట్ టైం ఎడిట్ చేసుకొని షిఫ్ట్ లో ఉన్నప్పుడు పోస్ట్ చేసేదాన్ని అండి. సో అందరు ఏంటి అంటే ప్రతిరోజు చేస్తున్నావు, నీకు ఇదే పనా అంటే ఎందుకు? పార్ట్ టైం ఎవరు చేస్తారు? అట్లయితే పార్ట్ టైం ఎవరు చేస్తారు? ఫీజు ఎవరు కడతారు? రెంట్ ఎవరు కడతారు? బిల్స్ ఎవరు కడతారు? చెప్పండి. అవన్నీ ఎవరు కడతారు? ఇంటికి డబ్బులు ఎవరు పంపిస్తారు? ఇంటిగా డెప్స్ ఎవరు కడతారు? ఇంటి దగ్గర ఉన్న అప్పులు ఎవరు తీరుస్తారు? సో ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఆ పెట్టిన వీడియోనే చూడొద్దు, దాని వెనక వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు. అని నేను వీడియో ఎడిట్ చేయాలి, దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. నేను ఏదైనా వీడియో చేస్తానంటే దానికి 100% నాకు నచ్చితేనే పోస్ట్ చేస్తానండి. సో ఆ డే మొదలుకొని నేను ఇప్పటి వరకు ప్రతి డే నేను కన్సిస్టెన్సీగా వీడియోస్ పెడుతూనే ఉన్నా. అండ్ కన్సిస్టెన్సీగా పెట్టడం వల్ల మనకేంటి అంటే రిజల్ట్ అనేది తెలుస్తుందండి. అప్పుడప్పుడు పెట్టడం కాదు. నేను ఇట్లా వీడియోస్ కూడా మీకు ఎలా ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు యూట్యూబ్ ఆర్ ఇన్స్టా ఉంటే కనుక నేను చెప్తాను ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా. నేను ఒక వీడియో చేసి చెప్తాను మీ అందరికి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఉంటే రీచ్ వెళ్తుంది అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో తర్వాత అసైన్మెంట్స్ అయిపోయినాయి. అసైన్మెంట్ ఫస్ట్ టైం సబ్మిట్ చేసినప్పుడు భయం అనమాట. నా ఫ్రెండ్ అనిల్ ఒక అతను ఉంటాడు. సో అతను ఏంటంటే మాకు అసైన్మెంట్స్ విషయంలో మా క్లాస్మేట్ చాలా హెల్ప్ చేస్తాడు అనమాట. సో మేము చాలా మంది ఒక క్వశ్చన్ ఏంటి అంటే అసైన్మెంట్స్ బయట చేపించారు, బయట చేపిస్తారు అబ్రాడ్ లో అనుకుంటారు. బట్ అసైన్మెంట్స్ బయట చేపించినా సరే ప్రతి వీక్ నేను ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేశానండి. ప్రతి వీక్ నేను ఏం ప్రాజెక్ట్ చేస్తున్నాను అనేది నేను ప్రతి వీక్ ప్రొఫెసర్స్ కి చెప్పాలి. అందరి ముందు నిలబడి ప్రొఫెసర్స్ కి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి మన కోడ్ అనేది. అదొచ్చి అసైన్మెంట్ చేసిన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ప్రతి వీక్ మాకు మార్క్స్ ఉంటాయండి. ప్రతి వీక్ మైల్ స్టోన్స్ ఉంటాయి. ప్రతి వీక్ మాకు మార్క్స్ వేసి ఫైనల్ వీక్ లో ఎంత మార్క్స్ వచ్చినాయో క్యాలిక్యులేట్ చేసి దానికంటూ ఒక పాస్ మార్క్ ఇస్తారు మాకు. సో ప్రతి వీక్ వెళ్ళాలి, ప్రతి వీక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రతి వీక్ మార్క్స్ వేయించుకోవాలి. ఇవన్నీ మనకి అసైన్మెంట్లు చేసిన వాళ్ళు వచ్చి చెప్పరు కదా. సో మనమే నేర్చుకోవాలి, తప్పకుండా నేర్చుకుని వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఫస్ట్ టైం అయితే భయం వేసింది, అట్లా ఎట్లా చెప్పాలి, అమ్మో ప్రొఫెసర్స్ అది ఇది అనుకునేదాన్ని. కానీ నాకు అనిల్ అనే ఫ్రెండ్ బాగా హెల్ప్ చేశాడండి స్టడీస్ విషయంలో మాత్రం. సో నేను అప్పుడైతే తను నాకు ఎంతలా ఎక్స్ప్లెయిన్ చేసేవాడంటే ఒక చిన్న పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా అలా నాకు టీచర్స్ చెప్పిన దానికంటే అనిల్ చెప్పిందే బాగా అర్థమయ్యేదన్నమాట. మీ లైఫ్ లో కూడా అలా ఒక ఫ్రెండ్ ఉండే ఉంటారు. సో నేను అట్లా చెప్పించుకొని వెళ్లి నేను ప్రొఫెసర్స్ కి చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగేది. మంచి మార్క్స్ వచ్చినాయి, అందరికి మంచి మార్క్స్ తో పాస్ అయ్యే వాళ్ళం. అలా 2 సెమిస్టర్స్ అయిపోయినాయి. తర్వాత లాస్ట్ సెమిస్టర్ కి వచ్చాము. వచ్చిన తర్వాత డిజర్టేషన్ ఉంటదండి. డిజర్టేషన్ అయితే మనం ఇంకా క్లాసెస్ ఉండవు, దానికి ల్యాబ్స్ ఉంటాయి. ల్యాబ్స్ కి వెళ్ళి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉండాలి. ఎంతలా చేయాలంటే ప్రొఫెసర్స్ కి మన నేమ్స్ నోటెడ్ అయిపోతాయండి. ఒక ప్రొఫెసర్స్ కి 5 స్టూడెంట్స్ ని ఇస్తారు. ఒక ప్రొఫెసర్ కి 5 స్టూడెంట్స్ అంటే ఆయనకి ఆ సెమిస్టర్ అంతా 5 గుర్తుండరా? నేమ్స్ తో సహా నోటెడ్ అవుతాయి. వెళ్ళకపోయినా మనల్ని అడుగుతారు, కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా అడుగుతారు. ప్రతి ఒక్కటి వాళ్ళకి గుర్తుంటదండి. ప్రతి ఒక్కరికి వాళ్ళు గుర్తుంచుకొని మంచిగా చెప్తారు. ఎందుకంటే అసైన్మెంట్ చేయాలి అంటే వాళ్ళకి గుర్తుండిపోతాం. వాళ్ళకి మైండ్ లో పెట్టుకొని వీళ్ళని పాస్ చేయాలని పాస్ చేస్తారండి. ఎందుకంటే మనం వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో అదొకటి. అండ్ ఇంకొకటి, ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ప్రతి మనిషితో జాగ్రత్తగా ఉండండి. ప్రతి మనిషి మీరు మంచిగా ఉంటున్నారు అంటే మీరు నమ్మితేనే మిమ్మల్ని మోసం చేస్తారండి ఎవరైనా సరే. అండ్ మీరు నా అనుకున్న వాళ్ళు ఎవరు మీతో ఉండరు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్క మనిషి క్యారెక్టర్, ఒక్కొక్క మనిషి రియల్ ఫేసెస్, అలాగే ఒక్కొక్కళ్ళు అసలు మనతో ఎలా ఉంటున్నారు, మనం లేనప్పుడు ఎలా ఉంటున్నారు, వాళ్ళ డ్యూయల్ ఫేసెస్ అనేవి బయటపడతాయి. అదనేది నేను డామ్ షూర్ చెప్తాను. సో ప్రతి ఒక్కరిని నమ్మకండి. అండ్ వచ్చిన వాళ్ళు ఉండండి, మంచిగా ఉండండి. లిమిట్ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. సో మనం నమ్మి అన్ని షేర్ చేసుకుంటామా, కానీ వాళ్ళు బయటకు వెళ్లి వేరేగా మాట్లాడతారు. సో ఇక్కడికి వచ్చింది ఏంటి అంటే మనం ఒకటే పర్పస్, మనం అప్పులు చేసి వచ్చామో అప్పు తీర్చుకోవాలి. అండ్ మన ఫ్యామిలీని చూసుకోవాలి. కొంతమందికి ఇల్లు కట్టుకోవాలని డ్రీమ్ ఉంటది, కొంతమందికి అప్పులు తీర్చుకోవాలి, ఫ్యామిలీని మంచి చూసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి. వాటి పర్పస్ మీద మనం వచ్చేటప్పుడు వీసా కోసం మనం పడిన స్ట్రగుల్ గుర్తు తెచ్చుకోండి. ఇక్కడికి వచ్చేసి ఎవరి కోసమో మనం సఫర్ అయ్యి వాళ్ళేమనుకుంటున్నారా వీళ్ళేమనుకుంటున్నారా అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ థింగ్, మీకు నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అనుకోండి ఒక పర్సన్ తో, వాళ్ళని దూరం పెట్టండి పక్కాగా.
దూరం పెట్టేయండి. మీరు పాజిటివ్ వైబ్స్ ఎవరితో ఉన్నాయి వాళ్ళతోనే కనెక్ట్ అవ్వండి, వాళ్ళతోనే ఉండండి. ఇది ఒక్కటి నేను సజెస్ట్ చేస్తానండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడికి వచ్చాక నెగిటివ్ పీపుల్ ఎక్కువైపోతారు మన లైఫ్ లో. సో వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏంటి అంటే మనతో మంచిగా ఉంటూనే బయట వేరేగా బిహేవ్ చేస్తారు. అండ్ ఇది నేను ఇండియాలో కన్నా యూకే వచ్చాక బాగా అర్థమైంది. అండ్ మన తెలుగు వాళ్ళే ఇట్లా ఎక్కువ మంది ఉంటారు అనమాట. ప్రతి ఒక్క లైఫ్ లో ఉంటారు, బట్ అందరు చెప్పరు ఈ విషయం. ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ఉంటారు. నేను ఫేస్ చేసింది అయితే నా ఒపీనియన్ చెప్తున్నాను. అందరూ మంచిగానే ఉంటారు, బట్ లోపల వాళ్ళు మనతో అయితే మంచిగా ఉన్నట్లయితే ఉండదండి. తర్వాత మనం వెళ్ళిపోయాక వేరేగా బిహేవ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఇక్కడికి వచ్చాక 15 లక్షలు లాస్ అయ్యానండి ఒక తెలుగు వాళ్ళ దగ్గర. నేనే చాలా వరకు చాలా స్టూడెంట్స్ కి ఇలా స్కామ్స్ జరుగుతాయి, ఇలా అకామిడేషన్, INR పౌండ్ స్కామ్, ఇవన్నీ నేను వీడియోస్ చేసి పెట్టాను. బట్ నేనే ఒకళ్ళ దగ్గర స్కామ్ అయిపోతానని నేను ఎప్పుడు అనుకోలేదు. సో అది కూడా మన తెలుగు వాళ్ళు నా వీక్నెస్ ని తీసుకొని వాళ్ళు వర్క్ చేయించుకొని నాతో 15 లక్షలు లాస్ అయ్యానండి నేను. ఆ 15 లక్షలు లాస్ అవడం అంటే నా దగ్గరికి ఇండియాలో అప్పులు అయిపోతాయండి. అలాంటిది అట్లా లాస్ అయిన తర్వాత నేను తీసుకోలేకపోయా. అదేంటి ఇంత మంచిగా ఉన్నారు, ఇంత మంచిగా ఒక పేరెంట్స్ లెక్క ఉన్న వాళ్ళు ఇలా మోసం చేశారేంటి, అది కూడా మన తెలుగు వాళ్ళు ఇలా మోసం చేస్తారని చెప్పేసి నేను చాలా షాక్ అయ్యా. అసలు ఇట్లున్నారు ఏంటి, నమ్మలేదు ఫస్ట్. ఇట్లుంటారు మన తెలుగు వాళ్ళు, ఇట్లా మోసం చేస్తారు అని. బట్ తర్వాత నేను మోసపోయే వరకు నాకు తెలియదండి ఇట్లా చేస్తారు మన వాళ్ళు, నమ్మిన వాళ్ళని ఎక్కువ మోసం చేస్తారు అని చెప్పేసి. సో అదేంటి, ఎట్లా నా 15 lakhs లాస్ అయ్యాను అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పటికే చాలా లెందీ అయిపోయిందండి. 15 లక్షలు అంటే మాటలా అండి. ఒక్క రూపాయి అయినా సరే మనం కష్టపడింది పోతే ఎంత బాధ అనిపిస్తుందో నాకు తెలుసు. డబ్బుల వల్ల నేను దగ్గరగా ఒక 7-8 months బ్యాక్ వెళ్ళిపోయినట్లే. అండ్ నేను చాలా ఇబ్బంది పడిపోయాను, వాళ్ళని ఫేస్ చేయలేక వాళ్ళని అడిగి కూడా అలసిపోయాను. సో నాకే అనిపించింది వన్ ఫైన్ మూమెంట్, ఇలాంటి వాళ్ళు కూడా మన లైఫ్ లో ఎదురవుతారు. సో వీళ్ళని కూడా మనం ఫేస్ చేసుకొని ముందుకెళ్ళాలి అని అనుకున్నాను. అండ్ తర్వాత ఏంటి అంటే నేను మీకు ఇది ఎలా మోసపోయాను అనేది కూడా నేను చెప్తా. ఎందుకు అంటే మీరు అవేర్నెస్ ఉండాలి కదా. సో రేపటి రోజు మీరు ఇంకొకరి దగ్గర నాలాగా మోసపోవద్దు. సో నేనైతే మీరు మోసపోవద్దు, మీరు కూడా జాగ్రత్త పడాలని చెప్పేసి అసలు నేను ఎలా మోసపోయాను, అంత డబ్బు ఎలా మోసపోయాను అని చెప్పేసి నేను మీకైతే నెక్స్ట్ వీడియోలో అదే చెప్తానండి, ఎపిసోడ్ 3లో. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడికి వచ్చాక నేను చెప్పిన దాని ప్రకారం మీరు జాగ్రత్తగా ఉండండి అండ్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. సో అందరినీ నమ్మకండి. అండ్ ఎలా ఉంటారంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత వీసాకి వచ్చేటప్పుడు మనం ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసాం, వీసా ప్రాసెస్ అంతట్లో మనం వీసా రావడానికి ఎంతలా స్ట్రగుల్ ఫేస్ చేసి వీసా వచ్చినప్పుడు మీ హ్యాపీ మూమెంట్ ఏంటి, అంత హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళం. ఇక్కడికి వచ్చేసి ఈ జనాలతో కలిసేసి మనం ఫీల్ అయిపోయి వాళ్ళతో ర్యాపోస్ పెంచేసుకొని వాళ్ళ కోసం ఏడ్ చేసి వాళ్ళ దగ్గర మోసపోయి అవేమొద్దు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి అంటే మీరు ఎట్లా ఉండాలి అనేది అయితే సో నేను చెప్పా. సో నా ఒపీనియన్, నేను నా లైఫ్ లో ఫేస్ చేసింది అయితే నేను చెప్పడం జరిగింది. సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, వచ్చే వాళ్ళకి ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది. ఇలాగే ఎపిసోడ్స్ అయితే ఎంకరేజ్ చేస్తారా అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి కీర్తిరాజ్ బ్లాగ్స్ అండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని గట్టి కొట్టండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వీడియో వచ్చేస్తుంది. ఇంకా అలాగే మీకు ఏం వీడియోస్ కావాలి అనేది నన్ను అడగడం మాత్రం ఏ మొహమాటం లేకుండా అడిగేసేయండి, నేను తప్పకుండా ఆ వీడియో చేసి మీకు పెడతాను. అండ్ until then, bye bye, see you on next video, bye guys.